హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్కి అయితే వచ్చేసాం. ఈరోజు డిఫరెంట్గా మనం ఈరోజు ఎగ్గు అలా కొత్తిమీరతో చపాతీ అయితే తయారు చేసుకుందాం. హెల్దీ బ్రేక్ఫాస్ట్, పెరుగు హాఫ్ బౌలు, చిటికెడు సాల్ట్, ఇవన్నీ కూడా బాగా బీట్ చేసుకోండి. పెరుగు ఎగ్గు బాగా కలిసేలాగా బాగా బీట్ చేయండి. ఇలా స్మూత్గా బీట్ చేసేసుకుని పక్కనైతే పెట్టేసుకుందాం. కొత్తిమీర శుభ్రంగా కడిగేసి వెనకాలన్న తొడుములన్నీ తీసేయండి. అలాగే కొద్దిగా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోండి. బాగా చిన్న సైజు అవసరం లేదు, కొంచెం పెద్దగానే కట్ చేసేసుకోండి. ఇలా మిక్సీ జార్ అయితే తీసుకుని కొత్తిమీర యాడ్ చేసుకుని, అల్లం ముక్క యాడ్ చేసుకుని, పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుని, 4 వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టేసుకోండి. వాటర్ యాడ్ చేసే పని లేదు, ఇలా అయితే పట్టుకోండి. ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా బీట్ చేయండి. రెండు కూడా బాగా మిక్స్ అవ్వాలి. ఇది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్. మనకి పిండి తగినంత ఎంత పడితే అంత గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోండి. మీకు మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో. నేనైతే గోధుమ పిండి యాడ్ చేశాను. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకోండి. మీకు నచ్చిన సైజులో బాల్స్ లాగా అయితే తీసేసుకోండి, చిన్న చిన్న బాల్స్ లాగా. ఈ సైజు 5 చపాతీలు అయితే తయారు చేసుకుంటున్నా. మీకు సైజు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా అయితే చపాతీలన్నీ రుద్దేసుకోండి. అటు మందంగాని కాదు, అటు పలచగాని కాదు, మీడియంగా చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటాయి, బాగా కుక్ అవుతాయి కూడా. మనం ఎగ్ అది వేసాం కదా, పెరుగు కూడా హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలాగైతే దోరగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకొని బాగా పక్కకైతే తీసేసుకోండి. మీకు బాగా పొంగాలి ఇంకా అని అనుకుంటే ఆయిల్ ఎక్కువగా పెట్టుకుని మనం పూరీల్లా కూడా వేపుకోవచ్చు. అలాగే మొత్తం ఆయిల్ లేకుండా రోటీల్లా కూడా వేపుకోవచ్చు. నచ్చిన సైజు కర్రీస్ అన్నీ పెట్టేసుకోండి. ఇలా కొత్తిమీర పచ్చడి, అలాగే మనకు చిక్కుడుకాయ కర్రీ ఇలా అయితే తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఎంతో కలర్ఫుల్గా, టేస్టీగా, అసలు తినే కొలది తినాలనిపిస్తుందండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్దీ బ్రేక్ఫాస్ట్. పొద్దున్నే చూస్తున్నారా ఎంత స్మూత్గా అయితే ఉందో, బాగా చక్కగా కుక్ అయింది. ఈ విధంగా తయారు చేసుకోండి. నచ్చిన చట్నీతో తీసుకోండి, నచ్చిన కర్రీతో కూడా తీసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.